హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతికి అమ్మని వంట. ఇవాళ రెసిపీ ఏంటో చూద్దాం రండి. 3 ఐటమ్స్ ఉంటే చాలండి, మనకి చక్కటి స్వీట్ రెడీ అయిపోతుంది. ఈ స్వీట్ని నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి 1 కప్పు బొంబాయి రవ్వను వేసి వేయించండి. బొంబాయి రవ్వను వేయించేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి వేయించండి. నూకను బాగా వేయిస్తేనే మనకి స్వీట్ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా వేయించిన తర్వాత ఈ నూకను వేరొక బౌల్లోకి సెపరేట్ చేసేసేయండి. ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి కావాలంటే పంచదారతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్పు బెల్లం తురుము వేసి 1 కప్పు వాటర్ని కూడా వేసి బెల్లాన్ని కరగనివ్వండి. బెల్లం పాకం రావక్కర్లేదండి, పాకంతో పని లేదు. జస్ట్ కరిగి మనకి సిరప్ లాగా ఉంటే సరిపోతుంది. బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు సాల్ట్ను వేసి మనం ముందుగా వేయించిన నూకను కూడా వేసి అలా కదుపుతూ ఉండండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాడిపోకుండా కదుపుతూ ఉండండి. మీకు కావాలంటే ఇంకాస్త నెయ్యిని కూడా వేసుకోవచ్చండి. నెయ్యి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కదిపి స్టవ్ ఆపేసేయండి. అన్నీ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక బాక్స్కి నెయ్యిని అప్లై చేసి బాక్స్లో వేసి సమానంగా స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా సమానంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచేసేయండి. 10 నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి రివర్స్ చేస్తే చక్కగా వచ్చేస్తుంది. చూడండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ బర్ఫీని మీకు నచ్చిన సైజులో పీసెస్లా కట్ చేసుకోండి. బర్ఫీని మీరు కావాలంటే పూర్తిగా పంచదారతోనూ ప్రిపేర్ చేసుకోవచ్చండి, అలాగే బెల్లంతోనూ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే సగం పంచదార సగం బెల్లాన్ని కూడా వేసి చేసుకోవచ్చు. మన ఇంట్లో 3 వస్తువులు ఉంటే చాలండి, ఈ స్వీట్ సింపుల్గా రెడీ అయిపోతుంది. నేను ఈ స్వీట్ చేయడానికి 1 కప్పు బొంబాయి రవ్వతో ప్రిపేర్ చేశానండి. మీకు ఇంకా క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే బొంబాయి రవ్వను బెల్లాన్ని క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది. అంతేనండి, బొంబాయి రవ్వతో బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు, ముఖ్యంగా స్వీట్ని ఇష్టపడేవారు ఉంటారు చూసారా, అటువంటి వాళ్ళకైతే 10 నిమిషాల్లో చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓసారి పద్ధతిలో ట్రై చేయండి, చాలా సింపుల్ అండి. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.